అమ్మొస్తుంది. ఏంటి అందరూ పొద్దున్నే మీటింగ్ పెట్టారు? నిన్న ఉదయం అనంగా బయటికి వెళ్లిన అలేఖ్య శ్రీకర్లు ఇంకా ఇంటికి రాలేదత్తయ్య. పెళ్ళైన అబ్బాయి పెళ్లి కాని అమ్మాయి రాత్రంతా బయట ఉండడం కరెక్టేనంటారా? అలేఖ్య మారిపోయిన మనిషిలా మన ఇంటికొచ్చింది, కాదనటం లేదు. అంత మాత్రాన 15 సంవత్సరాల నుంచి శ్రీకర్ని ఆరాధించిన ఆ ప్రేమ శాశ్వతంగా చచ్చిపోతుందా ఏంటి? పైగా అప్పుడప్పుడు ఏమంటుంది? శ్రీకర్ లాంటి వాడితోనే నా పెళ్లి చెయ్యండి అని అంటుంది. అంటే దాని అర్థమేంటి? శ్రీకర్ మీద తనకి ఇంకా ఇష్టం ఉందని అర్థం. బావా, 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 బావా. నీ బావ నువ్వు బాధ్యత తీసుకున్న అలేఖ్య రాత్రంతా బయటే ఉన్నారు, ఇంకా రాలేదవని. మొగుణ్ణి పరాయిదానికి అప్పగించేసి నువ్వు బలాదూర్లు తిరుగుతూ ఉండు. మొగుడి మీద నమ్మకం ఉండొచ్చు గాని మరీ ఇంత గుడ్డి నమ్మకం ఉండకూడదు. వాడైనా ఎక్కడున్నాడో నీకు చెప్పాలి కదా. నిన్నటి నుంచి వాళ్ళు కనిపించడం లేదని పాపం కృష్ణ ఎంత టెన్షన్ పడుతున్నాడు అనుకున్నావు? నువ్వు ఒకడే. అయ్య బాబాయ్, నేను ఆడియని, నాకేం సంబంధం లేదు. అయినా శ్రీకర్ అలా చేయడం ఏంటమ్మా? అలేఖ్యని ఎక్కడికి తీసుకెళ్ళినట్టు? ఆఫీస్ నుంచి అక్క వాళ్ళ ఇంటికి వస్తాను అని అన్నాడు. రాత్రంతా కాల్స్ చేస్తూనే ఉన్నాను, కలవలేదు. ఎక్కడున్నారో నాకు అర్థం కావడం లేదు.